తనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 23 ఏళ్ల అనుబంధమని, తెలుగుదేశం పార్టీ కోసం తాను ఎన్ని త్యాగాలైనా చేస్తానని, తనను ఎవరు ఏం విమర్శించినా పట్టించుకోనని, తానేంటో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుసునని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ గట్టిగా చెప్పారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ గొల్లపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరుద్యోగ యువకులు కలిసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారంతా ర్యాలీ చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మ కేక్ కట్ చేశారు. చంద్రబాబుకు, లోకేష్ కు, కూటమి ప్రభుత్వానికి జై కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖపట్నం హైటెక్ ఏఐ హబ్ గా మారనుందని, రాష్ట్రం మరింతగానో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు గుండ్రా సుబ్బారావు, శ్రీరం మాణిక్యం, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎవడో పనిచేయడు గడ్డిపరగ వర్మ అంటే కాదు కదా, ప్రజలందరికీ తెలుసు. వర్మ ఏంటన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. అందుకనే నేను కూటమి ఐక్యత గురించి, ఇంకో 10 సంవత్సరాల కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను. ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది. మేము పార్టీ లైన్లో ఉన్నాం, పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాను. రెండవది, నేను ఎప్పుడు ప్రజల మనిషిని, ఇక్కడ పుట్టి పెరిగాను, ప్రజల కష్టాల్లో ఉంటాను, పేదవాడి కష్టాల్లో ఉంటాం. ఎవరికి అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా సరే స్పందించే నాయకత్వం నాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పారు. ఈవేళ 23 సంవత్సరాలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో సేవ చేసామంటే, ఆ సేవ చేసి భాగ్యం కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అంచేత ఎవరు ఏమనుకున్నా పార్టీ నిబద్ధత, పార్టీ క్రమశిక్షణ, నాయకుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే వర్మ ఎప్పుడూ పనిచేస్తాడు. అంతేగాని వర్మకి ఏమీ లేదు, అది లేదు, ఇది లేదంటే ఉందో లేదో అన్నది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నా వ్యక్తిగత క్యారెక్టర్ తెలుసు. నేను ఏ విధంగా ప్రజల కోసం కష్టపడతానో పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నేను ఈ విషయాలు ఇట్ల మీద కూడా నేను ఎవరిని కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. నాకు ఒకటే మాట, తెలుగుదేశం పార్టీ ఒకటే మా బాట, చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గం తప్పితే వేరేది ఏది లేదని చెప్పి తెలియజేస్తాను. ఇది మౌనం అన్నది కాదు. ఇది క్లియర్గా మీరు మమ్మల్ని లాగే గొడవలు పెట్టద్దు. ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పని చేయాలి. కూటమిని 10 కాలాల పాటు బలోపేతం చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించిన మాట్లాడడం అవసరం నాకు లేదు. నేను ఏంటో అన్నది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నేను 24/7 సర్వీస్ పనిచేసే కష్టపడే వ్యక్తిని. అది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అందుచేత నేను ఎవరు ఏమన్నా సరే, నన్ను ఏ విధంగా మాట్లాడినా సరే నేను స్పందించి పరిస్థితి లేదు. రెండోది, మాకు ఏంటంటే క్లియర్గా ఈరోజు గూగుల్ కంపెనీ వచ్చింది. ఇటువంటి కష్టపడి నాయకుడు లోకేష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లి యువగలం పాదయాత్రతో పనిచేసిన నాయకుడు లోకేష్ గారు, ఆయన పార్టీలో ఆయనకు ప్రమోషన్ వస్తే మా అందరికీ ఆనందం. అందరం కూడా కళ్ళతో చూడాలని ఒక కోరిక. అది తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అంటే.